అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత సూపర్గా ఉంటుందంటే ఈ పద్ధతి మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా నిమ్మకాయ పులిహోర చేస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాసు బియ్యం పోసుకోండి. శుభ్రంగా కడిగి 1 గ్లాసుకి కరెక్ట్గా 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే సోనా మసూరి రైస్ అయితే మీరు కుక్కర్లో అన్నం వండితే ఈ కొలత ఫాలో అవ్వాలి. అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి విజిల్ తీసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. ఎప్పుడైతే విజిల్లో నుండి ఆవిరి వస్తుందో అప్పుడు మనం పైన ఉన్న విజిల్ని పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. చూస్తారు కదా, ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికి ఉంటుంది. ఎవరికైనా కుక్కర్లో అన్నం వండడం రాకపోతే ఇలా ఫాలో అవ్వండి. మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి అన్నం చక్కగా ఉంటుంది, చప్పగా లేకుండా ఉంటుంది. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అన్నం చల్లారేలోపుగా మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో వేరుశెనగ గుళ్ళు వేసి 2-3 నిమిషాలు వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, మనం చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపుని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయాలి. బాగా కలుపుకుంటూ ఎండుమిరపకాయలు క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ పోపు చక్కగా వేగాలి, మాడిపోకూడదు. దానికోసం ఓపిక్గా వేయించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ వేడికే పసుపు మగ్గిపోతుంది. ఒకసారి కలపాలి బాగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్లో చల్లారిన అన్నం వేసుకోవాలి. దాని మీద చల్లారిన పోపు వేయాలి. ఆ తర్వాత మనం పులుపుని బట్టి 1-2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఎందుకు ఇస్తున్నామంటే నిమ్మరసం చేదు రాకుండా ఉండటం కోసం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే ఇప్పుడు కూడా ఉప్పు కలుపుకోవచ్చు. చూసారా, ఎండుమిరపకాయలు ఎంత బాగా వేగినాయో. ఇలా వేగితేనే మీరు పోపు పర్ఫెక్ట్గా పెట్టినట్టు. ఈ పద్ధతిని ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు నిమ్మకాయ పులిహోర సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ వంట రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఈ వంట మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.